గోవింద బాబు తీ. వీడి బండి ఆగిందంటే ఇక్కడ ఎవడికో మూడిందన్నమాట. జేమ్స్ బోండా అన్నా బండి ఆగింది ఏంది బే? పైసలు తీయవే. పైసలా ఎందుకు? పీకేడ్ గురించి తెలియదా నీకు? పీకేడి ఎవరైతే నాకెందుకు, నీకెందుకు ఇవ్వాలి పైసలు? వీడి కాలు భూమి మీద పడిందంటే ఈ బజార్ బూడిదైపోవాల్సిందే. అయ్యా 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 పీకేడి గారు, అమ్మాయి నిన్ననే జాయిన్ అయింది. అమ్మాయికి మీ గురించి ఏం తెలియదు బాబు. అది నీ గల్తీ. ఆ పోరి జాయిన్ కాగానే నా గురించి చెప్పాలి, నువ్వు చెప్పలే. అది నా ఇజ్జత్ తీసింది. అయ్యా అయ్యా ఆ డబ్బునే ఇచ్చుకుంటా బాబు. నాకు డబ్బొద్దు బే, నీ కాడనే ఉంచుకో. నాకు పోరి కావాలి. రా రా. రక్షించండి రక్షించండి, అమ్మా రక్షించండి సార్, మీరైనా రక్షించండి, రక్షించండి 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 సార్, మీరైనా రక్షించండి నిన్నెవరు రక్షిస్తారే? సార్, మీరైనా రక్షించండి సార్. చల్. ఎవడిపే నువ్వు? ఎవడనుకుంటున్నావురా నన్ను? కొత్త బట్టలు కట్టుకుని వీధుల్లో అడుక్కుతునే బెగ్గరం అనుకుంటున్నాను. అబే, నేనెవరో తెలిస్తే నీ గుండె పచ్చలే వలిగిపోతది. ఏడ్చావులే, పట్ట పగలు నడి బజార్లో ఒక అమ్మాయిని రేప్ చేయబోయిన రేపిస్టును, అమాయకుల్ని బెదిరించి బేవారసుగా బతికేసే ఆకు రౌడీవి. పిచ్చి పిచ్చిగా వాగినావంటే పీకుతా. ఏంట్రా నువ్వు పీకేది? అగో అన్నా పర్మిషన్ లేదు ఎక్కడికి. నన్ను కొట్టేటోడివి పుట్టినాడు. నేనెవరో చెప్పని బే. ఏంట్రా నువ్వు చెప్పేది సోది? అగో అన్నా పర్మిషన్ లేదు. అయితే నేను బే పీకుతా. అమ్మో, అదేందన్నా ఒకటే దెబ్బకు పడిపోయావు? నేను పడ్డాను బే, కాలు జారే టైంలో కొట్టిండు. అరే జేమ్స్ బోండా, మన బ్లాక్ క్యాట్స్ ఫైట్ చేస్తలేమరా? పర్మిషన్ లేదు వద్దన్నావు కదా అన్న. అబ్బే ఆడు కంటిన్యూస్ గా బిగుతుంటే పర్మిషన్ ఏంద్రా బద్మా? రండ్రా. అరే బోండా అన్నా, మన పిల్లులన్నీ పడిపోయినాయిరా. పులిని నేను పోవాలనా అన్న? పులివి నువ్వా నేనా? నువ్వేనా? మరి నువ్వు? తోకని. కత్తుల రత్తయ్యని పచ్చి పులుసు తాగుతా. ఏం జరుగుతుంది ఇక్కడ? పీకేడి ఫైట్ చేస్తున్నాడు సార్. ఐసి వెనక్కి పదండి సార్ పీకేడి నేరో తుక్కు కింద కొట్టేశారు సార్. ఐసి ముందుకు పదండి. అరస్యం రండేశ్వయ్య గారు, వీడి అమ్మాయిని రేప్ చేయబోయాడు, అరెస్ట్ చేయండి. వాళ్ళు నన్ను అరెస్ట్ చేయరు, ఎందుకంటే నేనంటే వాళ్ళకు టెర్రర్. అది అతను నిన్ను పెక్క ముందు, ఇప్పుడు కాదు. కమాన్ అరస్యం. నా నెత్తుతో ప్రతిజ్ఞ చేస్తున్నా, నిన్ను చంపుడే నా జీవిత జయం. अगर मैं जेल से बाहर निकल के तेरे को खत्म नहीं करूंगा साले, मेरा नाम पीकेडी नहीं है, पीकेडी नहीं है. ఏం పీకే గుల్వా, నువ్వే ఇవాళ నుంచి మార్కెట్ లీడర్వే. ఇంతకీ ఎవడా సన్నాసి?
సన్యాసా సన్యాసి కాదు పీకేడి అంటే పొన్నకాయలు కన్నదాసు. పొన్నకాయల కన్నదాస్ అంటే మొన్న జీడిమెట్లో మటర్ చేసింది వీడేనా? అవును ఇదిగో గురువా, నువ్వు ఇవాళ నుంచి మాతోటి మార్కెట్ లో ఉండిపోవాలా? నేనేదో ఉద్యోగం ఎత్తుకుంటూ వస్తే నన్ను ఎక్కడుండి పొమ్మటావేంటయ్యా? ఉద్యోగమా? ఇదే నీకు ఉద్యోగం గురువా. ఇదిగో మేమంతా నెలకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం వాడికి, మేము నీకు 10,000 ఇస్తాం. ఇదే ఉద్యోగం అనుకో, మీరంతా ఏమంటారు? అదే మేమంతా చందాలు వేసుకుని ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. మీరు ఇక్కడే ఉండిపోవాలి బాబు. చందాలు వేసుకుంటారా? అలాంటప్పుడు నాకు వాడికి తేడా ఏముంది? నేను ఓ దాదానైపోతాగా. అదేమిటి గురువా, దేవాలయానికి వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తాం, అంత మాత్రాన దేవుడు దాదా అయిపోతాడా? ఇదిగో నువ్వు ఈ రౌడీల బారి నుండి మమ్మల్ని రక్షించినందుకు నిన్ను మేమంతా గౌరవించుకుంటున్నాం అన్నమాట. మీరంతా ఏమంటారు? కాదేనా గురువా, ఇదిగో నువ్వు నాకు 2,000 నీకు నేను నష్టంతో ఉండిపోతాను. ఇంతకీ నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు, అదిగో ఆ ఇంట్లో ఉండు. ఇలాంటి రౌడీలు వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి నిలబడు, వాళ్ళు పారిపోతారు అంతే. అదే నీ వర్క్. కాదనక బాబు.